సుబ్రహ్మణ్యం ఫోన్ ఏమన్నా ట్రాప్ చేశారా? సుబ్రహ్మణ్యం ఆ రోజు ఎవరెవరిని కలిశాడు? ఏ టైంలో చనిపోయాడు? చనిపోయే ముందు భార్యతో ఏం మాట్లాడాడు? ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం? అది గనక తెలిసి ఉంటే అనంతబాబు రాసలీలలు అప్పుడే బయటకు వచ్చేవండి. మొన్న కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య చెప్పింది, నేను 2 సంవత్సరాల క్రితమే మా అధిష్టానం జగన్ గారికి కంప్లైంట్ చేయడమే కాకుండా డీజీపీ కూడా కంప్లైంట్ చేసిందట. మరేం పాపం డీజీపీ గారి దగ్గర నుంచి ఆ కంప్లైంట్ ఆవిడ చేసినట్టుగా ఆయనకు అందినట్టుగా మనకి మీడియా సమాచారం రాలేదే. వీటన్నిటికంటే మించి రంప చూడవరు ఒక ఏజెన్సీ ఏరియా, ఒక ట్రైబల్ ఏరియా. కృష్ణకుమారి గారి ప్యానెల్లో ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని ధృవీకరించాలి. గతంలో మేము ప్యానెల్లో కూర్చున్నప్పుడు కరీంనగర్ కి సంబంధించినటువంటి ఒక దుష్ట పూజలు లేకపోతే క్షుద్ర పూజలు చేసే ఒక కుటుంబాన్ని మేము పట్టుకున్నాం. ఒక భార్య 2 ఆడపిల్లల్ని తీసుకొని నగ్నంగా పూజలు చేపించడమో ఇంకోటో అనేది వెలుగులోకి వచ్చింది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇది కూడా అంటే అధికారం రావాలి అంటే పొజిషన్ పెరగాలి అంటే ఈ పూజలు చేయాల్సిందే అని వేణుస్వామి గారు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తుందండి. వామాచారం ఈ పక్కన పెట్టుకొని అంటే ఒక యజ్ఞం పెట్టుకొని ఈ పక్కన మందు తాగుతూ ఈ పక్కన నెయ్యి పోస్తుంటాడంట. అవసరమైతే మందు కూడా యజ్ఞంలో పోస్తాడేమో. ఆ మాంసం తింటాడంట. నేను బ్రాహ్మణ్ణి, నేను అవి తింటాను ఇవి తింటాను, ఆడబిడ్డలతో పూజలు చేస్తే పొజిషన్ పెరిగిపోతుంది అంటూ అన్ని టీవీల్లో లైవ్ లో చెప్పారు. అది వామాచారం, దక్షిణాచారం. ఈవిడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎవరైతే అనంతబాబు ఫొటోస్ చూస్తుంటే ముద్దులు పెడుతున్న ఫొటోస్ వచ్చింది. అవి నేను నా ఫ్రెండ్ కొడుక్కి పెట్టాను అన్నాడు. ఒకళ్ళ ఫ్రెండ్ కొడుకు పెట్టుంటే జూన్ 1వ తారీఖునండి అల్లూరు జిల్లా అడ్డతీగల దాంట్లో ఒక కంప్లైంట్ నమోదు చేశాడంట. నన్ను బెదిరిస్తున్నారని. నీ దగ్గర తప్పు లేదే నిన్నెందుకు బెదిరిస్తారు? నీ దగ్గర ఏదో తప్పు ఉంది కదా, ఆ తప్పేంటో బయటికి చెప్పాలి కదా. సో ఇదిగో చూడు ఈ పని నువ్వు చేసావు, ఇది బయటికి చెప్పేస్తా, నాకు ఒక 50 లక్షలు ఇవ్వు అంటే తాటిందనేవాడు ఉంటే తలందనేవాడు ఉంటాడు కదా. అఫ్ కోర్స్ వాళ్ళు బెదిరిస్తున్నారేమో, నువ్వేం జరిగిందో చెప్పకుండా వాళ్ళు బెదిరిస్తున్నారు అంటూ కొన్ని ఫోటోలో లేకపోతే నెంబర్లు ఇచ్చారట, అవి దొరకలేదట. అసలు ఈ తప్పు ఎక్కడ జరిగింది అంటే సుబ్రహ్మణ్యాన్ని చనిపోయినప్పుడు ఆ విషయాన్ని బయటకు తీసుకురాకుండా అర్ధరాత్రులు గోడలు దూకి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన వాళ్ళని కొట్టి రంగనాయకమ్మ గారు లాంటి వ్యక్తి పోస్ట్ ని పక్కకి పంపించిందనే ఫార్వర్డ్ చేసిందనే దాని గురించే పంపిస్తే సిఐడి మర్డర్ కేసులు ఛేదించడం, తప్పిపోయిన ఆడపిల్లల్ని పట్టుకోవడం అని సిఐడి అనే ఒక డైలీ సీరియల్ వచ్చేదండి. అది చూసేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు సిఐడి ఏంటో ఏదైతే పాపం గౌరవ రాజకీయ నాయకుల కింద తొత్తుల్లా పనిచేస్తుంది అనడానికి మరొకసారి. సో వీటన్నిటికంటే మించి ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయేమో. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎందుకు ధృవీకరించానంటే నిన్న రంపచోడవరం ఎమ్మెల్యే గారు కూర్చున్నారు, శిరీష్ గారు లైవ్ లో. ఆవిడ చెప్పారు, మా ఏజెన్సీ ప్రాంతంలో చెరువులో ఒక ఆడబిడ్డ తల తెగబడి పడిపోయింది, చాలా దారుణంగా బ్రూటల్ మర్డర్ జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద నగ్నంగా చెరువుల్లో పడేస్తున్నారు అని. ఇదేదో అంటే రేప్ చేయడం వేరు, తల నరకడం వేరు. మాకు తెలిసి ఏదో చిన్న మస్తానమ్మకు సంబంధించిన పూజల్లో తల నరికేసి ఆ రక్తంతోనే పూజలు చేస్తారనేది విన్నాం. సో ఇవి కూడా అలా జరిగి ఉండొచ్చేమో. లోతైన దర్యాప్తు చేయమని ఆయన అడుగుతారు కదా కోడికత్తి కేసు విషయంలో. దీంట్లో ఎందుకు చేయకూడదు? ఏమో ఆడబిడ్డల జీవితాలు, ఆడబిడ్డలంటేనే ఒక శక్తి, కానీ ఆ శక్తిని చంపితే శక్తి వచ్చిందని చెప్పిన వాళ్ళు ఎవరు? ఈ వేణుస్వామి. ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీ కూడా వెళ్ళిపోయింది కదా, ఇది ఏకంగా టార్చర్ పెట్టడం ఏంటి? ఇన్ని సెక్షన్లు, మీరు అడ్వకేటే కదా, 384, 385, 86, 88, 420, 467 ఇన్ని సెక్షన్ల 10 ఏళ్ళకు పైబడా. మీరు అడ్వకేటే కదా మేడం, చెప్పండి అసలు ఏంటిది? బాలీవుడ్ వాళ్ళని కూడా ఇక్కడ పెట్టి బంధించి మీరు అసలు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని టార్చరా? దానికి పోలీసులు ఈ పని చేయడానికి ఉన్నారా? సిస్టంలో ఎవరికైనా ఆడవాళ్ళకి ప్రాబ్లం వస్తే కాపాడాల్సింది పోయి వాళ్ళు అసలు ఈ ఆడవాళ్ళని ఇలా చేయడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా అసలు? మేడం ఇక్కడ ఆడవాళ్ళు అంటే బాలీవుడ్ హీరోయిన్ అయినా లేకపోతే టాలీవుడ్ హీరోయిన్ అయినా ఎవరైనా లేడీనే. సో ఇక్కడ ట్రైబల్ ఏరియాని ఎలా ఇబ్బంది పెడుతున్నారో బాలీవుడ్ హీరోయిన్ కూడా వాళ్ళు అలాగే ఇబ్బంది పెడుతున్నారు. ప్రేమించానని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ రోజు నేను వదలను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను